క్యాప్‌కట్ ఓపెన్ చేస్తే చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కన్‌ఫ్యూజ్ అవుతున్నావా? రిలాక్స్. 5 మినిట్స్‌లో ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఈ ఎపిసోడ్ నువ్వు ఫస్ట్ టైం అయితే హాయ్ ఐ యామ్ పవన్ రామ్ ఏ సర్టిఫైడ్ వీడియో ఎడిటర్. ఇది డే 1 ఆఫ్ క్యాప్‌కట్ ఇన్ 10 డేస్. జీరో నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్ ఎడిటింగ్ వరకు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తా. స్కిప్ చేయకండి, ఫౌండేషన్ ఇక్కడ నుంచి బిల్డ్ అవుతుంది. యాప్ ఓపెన్ చేస్తే ఇది మెయిన్ స్క్రీన్. దీంట్లో మెయిన్ గా మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది న్యూ వీడియో, ఇదే మన మెయిన్ ఎడిటింగ్ ప్లేస్. ఇక్కడి నుంచి మన వీడియోస్ అనేది క్రియేట్ చేస్తాం. సెకండ్ వచ్చేసి ప్రాజెక్ట్స్, మనం రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. డిస్కవర్ అనేది టెంప్లెట్స్, ఇక్కడ నుంచి మనం రెడీమేడ్ గా రీల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు టైం లేనప్పుడు. కానీ బిగినర్ అయితే టెంప్లెట్స్ యూస్ చేయకండి. ఎప్పుడైనా ఒక యాప్ మన కంట్రోల్లో ఉండాలంటే ఖచ్చితంగా స్క్రాచ్ నుంచి చేయాలి. న్యూ వీడియో క్రియేట్ చేసుకొని మీకు కావాల్సిన క్లిప్స్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇది మనకి మెయిన్ వర్క్ స్పేస్. ఇక్కడ మనకి 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటాయి. టైమ్ లైన్, ప్లే బటన్, లేయర్స్. ఫస్ట్ ప్లే బటన్. ప్లే బటన్ అంటే మనం చేసే వీడియోని ప్లే చేసేదాన్ని ప్లే బటన్ అంటాం. సెకండ్ ఇది టైమ్ లైన్. ఈ కింద ఉన్న స్పేస్ మొత్తాన్ని టైమ్ లైన్ అంటాం. ఇందులో మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది విజువల్ లేయర్, ఇక్కడే మనం యాడ్ చేసిన ఫుటేజ్ అనేది యాడ్ అవుతుంది. సెకండ్ ఇది ఆడియో, ఇక్కడే మనం యాడ్ చేసిన మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. మూడోది టెక్స్ట్, ఇక్కడే మనం చేసిన సబ్ టైటిల్స్, క్యాప్షన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇప్పుడు బాటమ్ లో కనిపిస్తున్న టూల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఇది ఎడిట్. దీంతో ఏదైనా ఒక స్పెసిఫిక్ క్లిప్ కి మనం స్ప్లిట్ చేయొచ్చు, యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు, ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, ఇంకా చాలానే చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఆడియో, ఇక్కడ నుంచి మన వీడియోస్ కి మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, వాయిస్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది టెక్స్ట్, ఇక్కడ నుంచి మన వీడియోస్ కి టైటిల్, సబ్ టైటిల్, క్యాప్షన్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అవి యాడ్ చేయడమే కాకుండా ఇంకా వాటిని మ్యానిపులేట్ కూడా చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి ఎఫెక్ట్, ఇక్కడ నుంచి మన వీడియోస్ ని సినిమాటిక్ లుక్ లోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లే, మన క్లిప్స్ కి ఎక్స్ట్రా క్లిప్స్ యాడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్, మనం వీడియోస్ కి కలర్ టోనింగ్ అనేది మార్చుకోవచ్చు ఇక్కడ నుంచి. లాస్ట్ వచ్చేసి ఆస్పెక్ట్ రేషియో, ఇక్కడ నుంచి మన వీడియో ఏ రేషియోలో ఉండాలని ఎడిట్ చేసుకోవచ్చు. వీటి గురించి అండ్ మిగతా టూల్స్ గురించి ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా డీప్ గా వెళ్దాం. బిగినర్స్ చేసే బిగ్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఒకేసారి అన్ని టూల్స్ ని ట్రై చేయడం. అలా చేస్తే పక్కా కన్ఫ్యూజ్ అవుతారు. సిస్టమేటిక్ గా ఫాలో అవ్వి డైలీ ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఈ వీడియోలో మీకు క్యాప్‌కట్ లో ఎక్కడ ఏమున్నాయో అర్థమై ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి సిరీస్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో కటింగ్ బేసిక్స్ నేర్చుకుందాం.